శాంతి. ఈరోజు 26/4/26 ఏప్రిల్ 26వ తేదీ. ఈరోజు ఆదివారము. బాబా యొక్క విశేషమైన అవ్యక్తవాణి వినేటువంటి రోజు. ఈ అవ్యక్తవాణి యొక్క రివైజ్ డేట్ 31/12/2009, 2009వ సంవత్సరము డిసెంబర్ 31వ తేదీ యొక్క ఈ మురళి, అంటే పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం వచ్చేటువంటి ఆ రోజున బాబా యొక్క అవ్యక్తవాణి. ఈ అవ్యక్తవాణి యొక్క శీర్షిక నూతన సంవత్సరంలో సర్వాత్మలకు సందేశాన్ని ఇచ్చి బంగారు ప్రపంచాన్ని కానుకగా ఇవ్వండి. తండ్రి సమానంగా అవ్వడానికి దేహీ అభిమానిగా ఉండే నేచర్ను న్యాచురల్గా చేసుకోండి. నూతన సంవత్సరంలో సర్వాత్మలకు సందేశాన్ని ఇచ్చి బంగారు ప్రపంచాన్ని కానుకగా ఇవ్వండి. తండ్రి సమానంగా అవ్వడానికి దేహీ అభిమానిగా ఉండే నేచర్ను న్యాచురల్గా చేసుకోండి. ఈరోజు బాప్దాదా పిల్లలందరినీ స్నేహంలో మరియు బాప్దాదా ప్రేమలో లవలీనమై ఉన్న స్వరూపంలో చూస్తున్నారు. ఒక్కొక్కరు పరమాత్మ ప్రేమలో మెరుస్తున్నారు. పిల్లలందరూ ప్రేమ అనే విమానంలో చేరుకున్నారు. నిజానికైతే కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి వచ్చారు. కానీ అందరి నయనాలలో ఏం కనిపిస్తుంది? న్యూ ఇయర్, కొత్త సంవత్సరం అన్నది నిమిత్తం మాత్రమే. కానీ మీ అందరి నయనాలలో ఎటువంటి ఉత్సాహం ఉంది? 3 అభినందనలు చెప్తున్నారు. 1, తమ కొత్త జీవితానికి అభినందనలు. 2, కొత్త యుగానికి అభినందనలు. మరియు 3, పరివారము మరియు బాబా తోటి మిలనానికి అభినందనలు. 3 అభినందనలు ఏవేవి? 1, తమ కొత్త జీవితానికి అభినందనలు. 2, కొత్త యుగానికి అభినందనలు. 3, పరివారము మరియు బాబా తోటి మిలనానికి అభినందనలు. మీ నయనాలలో ఏం తిరుగుతుంది? మీ నవయుగం మీ ముందుకు వస్తుంది కదా. కొత్త యుగం వచ్చేసినట్లే అని మీ మనసులలో ఉత్సాహం ఉంది కదా. కొత్త యుగపు మెరిసే డ్రెస్సు ఎదురుగా ఎంత స్పష్టంగా ఉందంటే, ఈరోజు సంగమయుగంలో ఉన్నాము, త్వరగా ఈ మెరిసే డ్రెస్సును ధరించాలి అన్న ఉత్సాహంతో ఉన్నారు. దానిని మీ ఎదురుగా చూసి సంతోషిస్తున్నారు. వీడ్కోలు కూడా చెప్తున్నారు మరియు అభినందనలు కూడా తీసుకుంటున్నారు. ఎలా అయితే పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పినప్పుడు ఆ సంవత్సరాన్ని కూడా మర్చిపోతారో, కొత్త సంవత్సరమే గుర్తుంటుందో, అలాగే పాత సంవత్సరానికి కాదు కొత్త సంవత్సరానికి అభినందనలు చెప్తున్నారు. పాత ప్రపంచానికి వీడ్కోలు చెప్తున్నారు. మరి రోజు అందరికీ కొత్త యుగం కోసం ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి. ప్రపంచంలోని వారు కొత్త సంవత్సరానికి అభినందనలు తెలుపుతారు మరియు కానుకలను కూడా ఇస్తారు. బాప్దాదా పిల్లలైన మీకు పాత స్వభావ సంస్కారాలకు వీడ్కోలు పలికి కొత్త ప్రపంచంలోకి వెళ్ళే కానుకను ఇస్తున్నారు. ఆ కొత్త ప్రపంచంలో అంతా ప్రాప్తియే ప్రాప్తి. సారంలో చెప్పాలంటే కొత్త ప్రపంచంలో అప్రాప్తి అంటూ ఏది ఉండదు. ఇటువంటి బంగారు యుగాన్ని బాప్దాదా పిల్లలైన మీ అందరికీ బహుమతిగా ఇచ్చేశారు. మేము బంగారు ప్రపంచానికి అధికారులుగా అవుతున్నాము అని మీకు కూడా నష ఉంది కదా. ఇటువంటి కానుకను మరెవ్వరూ ఇవ్వలేరు. సర్వాత్మలకు బాబా వారసత్వంగా ఇచ్చే ఈ బంగారు ప్రపంచం గురించిన సందేశాన్ని ఇచ్చి వారికి కూడా మీరు కానుకను ఇవ్వండి. మీ వద్ద ఏ కానుక ఉంది? 1, కొత్త ప్రపంచాన్ని కానుకగా ఇవ్వండి. మరియు 2వది, మీ వద్ద అనేక ఖజానాలున్నాయి. గుణాల ఖజానా, శక్తుల ఖజానా, స్వమానాల ఖజానా. ఎన్ని ఖజానాలు ఉన్నాయి? అందరికీ ఏదో ఒక గుణాన్ని, ఏదో ఒక శక్తిని బహుమతిగా ఇవ్వండి. ఈ బహుమతితో వారి జీవితాలు మారిపోవాలి. బంగారు ప్రపంచానికి అధికారులైపోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో నలువైపులా దుఃఖము, అశాంతి పెరిగిపోవడాన్ని మీరు చూస్తున్నారు. నలువైపులలోని ప్రతి ఒక్కరిలో భయము, చింత ఉన్నాయి.
ఇటువంటి దుఃఖిత అశాంత ఆత్మలకు కనీసం బాబా వచ్చారు, ఇప్పటి నుండైనా అవినాశి వారసత్వానికి అధికారులుగా అవ్వండి అన్న సందేశాన్ని అందించండి. ఈ సందేశాన్ని అందరికీ ఇస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ బాబా పిల్లలు కొంతమంది సందేశం నుండి వంచితమై ఉన్నారు. ఏది ఏమైనా అందరూ ఒక్క తండ్రి పిల్లలే కదా. మీ సోదరి సోదరులకు ఈ సందేశం అనే కానుకను తప్పక అందించండి. ఎవ్వరూ ఉండిపోకూడదు. సేవ చేస్తున్నారు. బాప్దాదా పిల్లల సేవను చూసి సంతోషిస్తున్నారు. కానీ బాప్దాదా ఆశ ఏంటంటే నా పిల్లలు ఎవ్వరూ సందేశం నుండి వంచితులు అవ్వకూడదు అని. మీకైతే బంగారు ప్రపంచం బహుమతిగా లభించింది, కానీ మాకు తెలీదు అని ఫిర్యాదు చేయకూడదు. మా తండ్రి వచ్చారు కానీ మాకు సందేశమే లేదు అని అనకూడదు. అందుకే ఈ కొత్త సంవత్సరంలో ఈ ప్రయత్నమే చెయ్యండి. పరస్పరంలో ప్లాన్ తయారు చేయండి. ఏ మూల కూడా మిగలకూడదు, ఫిర్యాదు రాకూడదు, కానీ సంతోషంగా ఉండాలి. మా తండ్రి వచ్చారు అన్న విషయం అయితే తెలియాలి, వంచితం అవ్వకూడదు. మరి కొత్త సంవత్సరంలో ఏం చేస్తారు? పరస్పరం కలిసి ప్లాన్ తయారు చేయండి. బాప్దాదాకు పిల్లలందరిపై దయ కలుగుతుంది. ఇప్పుడు మీరు కూడా మీ సోదరి సోదరుల పట్ల విశేషమైన దయా హృదయము, కళ్యాణకారి స్వరూపాన్ని ధారణ చేసి అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. కనీసం ఈ ఫిర్యాదునైతే ఇవ్వకూడదు. మరి ఈరోజు పిల్లలందరూ కొత్త సంవత్సరాన్ని జరుపుకునే ఉల్లాస ఉత్సాహాలతో చేరుకున్నారు. బాప్దాదా పిల్లలు ఒక్కొక్కరిని చూసి ఏ పాటను పాడతారో తెలుసు కదా. వాహ్ పిల్లలు వాహ్. ఇక్కడకు మొదటిసారిగా వచ్చిన వారితో కూడా మీరు లక్కీ పిల్లలు అని బాబా అంటారు. ఎందుకంటే సమయ సమాప్తి కంటే ముందుగానే వచ్చారు. కొత్త పిల్లలకు బాప్దాదా పద్మాపదమ రెట్లు లక్కీగా అయినందుకు అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు బాప్దాదా పిల్లలందరిలో ఒక విషయాన్ని చూడాలనుకుంటున్నారు. అదేంటో తెలుసా? ప్రతి ఒక్కరి మనసులలో ఉల్లాసం ఉందో, మేము తండ్రి సమానంగా అవ్వనున్నాము అన్న లక్ష్యం ఉంది. అవుతాము కాదు, అవ్వనున్నాము. మరి ఎటువంటి లక్ష్యం ఉందో అలా ఇప్పుడు బాప్దాదా లక్ష్యంతో పాటు లక్షణాలను కూడా చూడాలనుకుంటున్నారు. సమానంగా అవ్వాలన్న లక్ష్యం ఉన్నట్లుగా సమానంగా అయ్యే లక్షణాలు కూడా ఉండాలి. లక్ష్యం అయితే చాలా ఉన్నతంగా ఉంది, కానీ లక్షణాలపై విశేషమైన అటెన్షన్ను ఇవ్వాలి. సమానము ఎంత పెద్ద లక్ష్యమో అంత పెద్ద లక్షణాలు ఉండాలి. కొంతమంది పిల్లలు లక్షణాలను ధారణ చేయాలనుకుంటారు, కానీ మధ్యలో అయినప్పటికీ అని అంటూ ఉంటారు. చాలా అనుకుంటాము, కానీ ఇప్పుడు కానీ అన్నది తొలగిపోవాలి. అయినప్పటికీ కానీ అనే ఈ శబ్దాలు తొలగిపోవాలి. లక్ష్యం ఎంత పెద్దగా ఉందో అంతగా లక్షణాలు ముఖం ద్వారా, నడవడిక ద్వారా కనిపించాలి. ఎలా అయితే మీరు మొదట్లో దేహాభిమానంలో ఉండేవారో, దేహాభిమానంలో ఉన్నప్పుడు దేహాభిమానపు నేచర్ న్యాచురల్గా కనిపించేది. దేహాభిమానం రావాలి అని ఎప్పుడైనా పురుషార్థం చేశారా? న్యాచురల్ నేచర్గా దేహాభిమానం ఉండేది. అర్ధకల్పం పురుషార్థం చేయలేదు. అలాగే ఇప్పుడు కూడా దేహి అభిమానిగా అయ్యే నేచర్ న్యాచురల్గా ఉంది. దేహ అభిమానపు నేచర్ సహజంగా ఉంటుంది. దేహాభిమానంలోకి రావాలి అని ఎప్పుడైనా పురుషార్థం చేశారా? దేహ అభిమానము మరియు దేహి అభిమానము. మరి దేహి అభిమానిగా అవ్వడంలో శ్రమ ఎందుకో? ఎందుకంటే దేహ అభిమానాన్ని తొలగించుకునేందుకు పిల్లలు శ్రమ పడుతున్నారని బాప్దాదా వద్దకు సమాచారం వస్తూ ఉంటుంది. దేహ అభిమానం సహజంగా ఉన్నప్పుడు దేహి అభిమానంలో ఉండటంలో శ్రమ ఎందుకు? పిల్లల శ్రమ బాప్దాదాకు మంచిగా అనిపించదు. శ్రమ ముక్తులవ్వండి మరియు న్యాచురల్ నేచర్గా చేసుకోండి. దీనినే లక్ష్యము మరియు లక్షణాలు సమానము అని అంటారు.
అప్పుడు చూడండి, తండ్రి సమానంగా అవ్వడం ఎంతో సహజంగా మరియు న్యాచురల్గా అనిపిస్తుంది. బ్రహ్మబాబాను చూశారు కదా, ఇంత పెద్ద పరివారపు బాధ్యత ఉన్నప్పటికీ నేచురల్ నేచర్గా దేహి అభిమానం ఉండేది. పిల్లలపై కూడా బాధ్యత ఉంది, కానీ బ్రహ్మబాబా బాధ్యత ముందు ఆ బాధ్యత ఎంతటిది? ఏ బాధ్యత అయినా కానీ, ఉదాహరణకు జోన్ బాధ్యతలు కావచ్చు, లేక అఫీషియల్ యజ్ఞ వ్యవహారాల బాధ్యత కావచ్చు, కానీ ఆ బాధ్యత బ్రహ్మబాబా ముందు ఎంత? బ్రహ్మబాబా శివబాబా సహాయంతో ప్రాక్టికల్లో చేసి చూపించారు. చేయించేవారు చేయిస్తున్నారు. మనం చేసేవారిగా అయ్యి తండ్రి సమానంగా, అతీతంగా మరియు ప్రియంగా ఉండాలి. కరానే వాలా కరా రహా హే, కాబట్టి మనం అతీతంగా మరియు ప్రియంగా ఉండాలి. బాబా సమానంగా కావాలనుకుంటే దీన్ని పరిశీలించుకోండి. ఏదైనా కావచ్చు, మనస, వాచ లేక కర్మణ బాధ్యతలు కావచ్చు, కానీ నేను చేసేవాడను, ట్రస్టీని, చేయించేవారైన యజమాని శివబాబా ఉన్నారు. చేయించేవారు అనే ఈ పాఠాన్ని నడుస్తూ నడుస్తూ మర్చిపోతూ ఉంటారు. కావున లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా చేసుకోవాలి. ఇప్పుడు పాత ప్రపంచానికి వీడ్కోలు ఇవ్వటంతో పాటు ఈ లక్ష్యాన్ని లక్షణంలోకి తీసుకురావాలి. కొత్త సంవత్సరంలో కొత్త విషయాలు. ఏం చేయను, మాయ వచ్చేస్తుంది, అనుకోవడం లేదు, ఇటువంటి మాటలు లేక సంకల్పాలకు పాత సంవత్సరంతో పాటుగా వీడ్కోలు చెప్పండి. కేవలం సంవత్సరానికి వీడ్కోలునివ్వకండి. మాయ కూడా బాబ్దాదా వద్దకు వస్తుంది అని బాబ్దాదా ముందుగానే వినిపించున్నారు. వచ్చి ఏమనంటుంది? నేను వెళ్ళే సమయం దగ్గర పడ్డది అని నేను అనుకుంటున్నాను, కానీ కొంతమంది పిల్లలు నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు, నేనేం చేయను? మరి రోజు వీడ్కోలుతో పాటు మాయ యొక్క భిన్న భిన్న రూపాలకు కూడా వీడ్కోలునివ్వండి. ధైర్యం ఉందా? ధైర్యం ఉందా? చేతులెత్తండి. వీడ్కోలు చెప్పే ధైర్యం ఉందా? వెనుక ఉన్నవారికి ధైర్యం ఉందా? ధైర్యం ఉన్నవారు చేతులెత్తండి. ఈ ధైర్యానికి బాబా పద్మ రెట్లు అభినందనలు తెలుపుతున్నారు. ఎందుకని బాబ్దాదా దీని గురించి ఇంతగా చెప్తున్నారు? ఎందుకంటే ప్రపంచ పరిస్థితులు చాలా త్వరగా పాడవుతున్నాయని మీరు చూస్తూనే ఉన్నారు. అకస్మాత్తుగా జరుగుతుంది అని కొద్ది సమయం నుండి బాబ్దాదా చెప్పడం విన్నారు. కనుక అకస్మాత్తుగా అవుతాయి. అప్పుడు బహుకాలపు అభ్యాసం లేనట్లయితే మరి మీరే చెప్పండి, అకస్మాత్తు సమయంలో బహుకాలపు అభ్యాసం అవసరం కదా. ఇప్పుడు చూడండి, బాబ్దాదా హోంవర్క్ని ఇచ్చారు. 10 నిమిషాలు, టోటల్ 24 సార్లు. లాస్ట్ ఆదివారం యొక్క మురళిలో బాబా చెప్పారు కదా, 12 సార్లు ఫరిష్తా స్వరూపము, 12 సార్లు నిరాకారి ఆత్మ యొక్క స్వరూప స్థితిలో స్థితం అవ్వటము. సో ఈరోజు బాబా మళ్ళీ అంటున్నారు 10 నిమిషాలు, టోటల్ 24 సార్లు 10 నిమిషాలు హోంవర్క్ను చెయ్యాలి. కొంతమందికి ఇది కష్టంగా ఉంది. మరి ఆలోచించండి, ఒకవేళ 10 నిమిషాల అభ్యాసం లేకపోతే అకస్మాత్తు సమయంలో ఏం చేస్తారు? 24 సార్లు చేయడానికి కొంతమందికి సమయం కష్టంగా లభిస్తుందని బాబ్దాదాకు తెలుసు. కానీ 10 నిమిషాలు ఒకే స్మృతిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా చేయగలరా అని బాబ్దాదా ట్రయల్ వేశారు. ఇప్పుడు కూడా 10 నిమిషాలే చెప్పండి అని చెప్పడం లేదు. 10 నిమిషాలు వీలు కాకపోతే ఎవరికి వీలవుతుందో వారు చేయండి. ఒకవేళ వీలు కాకపోతే 5 నిమిషాలు చేయండి, 6 నిమిషాలు, 7 నిమిషాలు, ఎంతైనా చేయండి. ఎంతగా పెంచగలరో అంతగా ట్రయల్ వేయండి. స్వయంగా బాబ్దాదా ఈ విషయాన్ని చెప్తున్నారు. ఇందులో అటువంటిదేమీ లేదు. ఒకవేళ 10 నిమిషాలు ఎక్కువ సమయం అని అనుకుంటే 8 నిమిషాలు, 9 నిమిషాలు, ఎంత ఎక్కువ చేయగలరో అంతగా అభ్యాసం చేయండి. ఎందుకంటే బహుకాలపు వరదానాన్ని ఇప్పుడు ప్రాక్టికల్లోకి తీసుకురావచ్చు. ఇప్పుడు కూడా బహుకాలపు అభ్యాసం లేకపోతే బహుకాలపు వర్తమాన పురుషార్థ ప్రాప్తిలో అర్ధకల్పపు ఆ బహుకాలంలోనూ తేడా వస్తుంది.
ఒకవేళ అందరూ తక్కువ సమయం ఇచ్చినట్లయితే ఎంత వీలైతే అంతనే చెయ్యండి అని బాప్దాదాయే చెప్తున్నారు. 5 నిమిషాల కన్నా ఎక్కువ చేయండి, కానీ 10 నిమిషాలు వీలు కావడం లేదంటే 7 నిమిషాలు చేయండి, 8 నిమిషాలు చేయండి, 5 నిమిషాలు కూడా చేయవచ్చు. కానీ ఎప్పుడైనా 10 నిమిషాలు చేయగలిగితే మంచిది. ఎటువంటి సమయం వస్తుందంటే మీరు స్వయానికి మరియు విశ్వానికి కూడా కిరణాలను ఇవ్వవలసి ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, అదే సమయము. స్వయానికి విశ్వానికి కిరణాలు ఇవ్వాలి. అందుకే బాప్దాదా అనుభూతిని ఇస్తున్నారు. ఎంత ఎక్కువ సమయం చేయగలిగితే అంత ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇప్పటి బహుకాలపు భవిష్యత్తుకు ఆధారము. సరేనా? కష్టంగా ఉందా? ఏం పర్వాలేదు. ఇప్పుడు ఇక ఏమీ కాదు. బాబాకు వినిపించి మంచి పని చేశారు. ఎందుకంటే 10 నిమిషాలు కూర్చోలేకపోతే, ఆలోచనలోనే గడిచిపోతే 5 నిమిషాలు పోయినట్లే కదా. అందుకే బాప్దాదా అంటారు 5 నిమిషాల కన్నా తక్కువ చేయకండి, ఎంతగా పెంచగలుగుతారో అంతగా పెంచుతూ ఉండండి. సరేనా? స్పష్టమైందా? ఎందుకంటే బాప్దాదా ప్రతి ఒక్కరిని ఎంతో శ్రేష్ఠ స్వరూపంలో చూస్తారు. ఇందుకు గుర్తుగా బాప్దాదా అందరికీ ఎన్ని స్వమానాలను ఇచ్చారు? స్వమానాల లిస్ట్ను తయారు చేసినట్లయితే ఎంత పెద్దది తయారవుతుంది. ఈరోజు బాప్దాదా అమృతవేళ పరిక్రమణ చేశారు. ఏం చూడటానికి వెళ్ళారు? బాప్దాదా స్వమానాల పెద్ద లిస్ట్ని ఇచ్చారు. ఒక్కొక్క స్వమానంలో స్థితులై ఆ స్థితిలో కూర్చోండి. స్వమానాలను గుర్తు తెచ్చుకుంటూ ఉండండి మరియు మాలను తిప్పుతూ ఉండండి. అప్పుడు చాలా మజా వస్తుంది. స్వమానాల లిస్ట్ ఉంది, కానీ ఒక్కొక్క స్వమానం ఎంత పెద్దది మరియు ఎవరిచ్చారు? వరల్డ్ ఆల్మైటీ అథారిటీ, విశ్వానికే సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి యొక్క పిల్లలు ఒక్కొక్కరికి అనేక స్వమానాల లిస్ట్ని ఇచ్చారు. వాటిని ఉపయోగించండి. ఎందుకంటే మీ స్వమానాన్ని తగ్గించగల అథారిటీ మరేదీ లేదు. మరెవ్వరికి ఇంత పెద్ద స్వమానాల మాల లభించలేదు. సత్యుగంలో అయితే రాజ్య భాగ్యం లభిస్తుంది, కానీ ఈ స్వమానాల లిస్ట్ సంగమయుగి ప్రసాదము. బాప్దాదా పిల్లలను చూసినప్పుడల్లా పిల్లలను వారి స్వమాన స్థితితో చూస్తారు. వాహ్ పిల్లలు వాహ్, కావున స్వమాన అథారిటీలో ఉండండి. నేనెవరిని? ఒకసారి ఒక స్వమానాన్ని ఎదురుగా తెచ్చుకోండి, మరోసారి మరో స్వమానాన్ని మీ ఎదుటకు తెచ్చుకోండి మరియు పరిశీలించుకోండి. ఈరోజు అమృతవేళ ఏ విశేష స్వమానాన్ని బుద్ధిలో పెట్టుకున్నారో ఆ స్వమానం ఖజానా వంటిది కదా. దీన్ని ఉపయోగించండి. ఎందుకంటే ఖజానాలు పెరగడానికి సాధనము. వాటిని కార్యంలో ఎంతగా ఉపయోగిస్తామో అంతగా పెరుగుతాయి. పిల్లలు ఎవరి వద్ద స్వమానాల స్మృతి అనే మాల పెద్దగా ఉంది, ఎవరి వద్ద చిన్నదిగా ఉంది అని బాప్దాదా చూశారు. ఎక్కడ స్వమానం ఉంటుందో అక్కడ దేహభానం తొలగిపోతుంది. మరి ఈరోజు బాప్దాదా పరిక్రమణ చేశారు. ఎలా అయితే స్వమానాల ఖజానా ఉందో అలాగే ఒక్కొక్క శక్తి ఒక్కొక్క గుణాన్ని ఉపయోగించండి, కార్యంలో పెట్టండి. మాయ వచ్చింది అని ఏ ప్రాబ్లంనైతే వినిపిస్తారో నిజానికి మాయ రాదు, కానీ మాయ గురించి బాబా వినిపించున్నారు. నన్ను ఆహ్వానిస్తారు, అందుకే వెళ్తున్నాను, ఊరికే వెళ్ళటం లేదు అని మాయ అంటుంది. ఏ విధమైన తేలికపాటి సంకల్పాన్నైనా చేయడం అంటే మాయను ఆహ్వానించినట్లే. శక్తులను వదిలితే మాయను ఆహ్వానించినట్లే. కోరుకోవడం లేదు కానీ వచ్చేస్తుంది. ఎవరు బలశాలి ఇక్కడ? కోరుకోవటం లేదు కానీ వస్తుంది అని అంటే ఎవరు బలశాలి? అనుకోవటం లేదు కానీ వచ్చేస్తుంది. అప్పుడు మాయ బలశాలి అయినట్లా లేక మీరా? ఈరోజు పాత సంవత్సరం సమాప్తం కావస్తుంది. కొత్త సంవత్సరంలో కొత్త ఉల్లాసము, కొత్త ఉత్సాహము. ఎందుకంటే సంగమయుగపు ఒక్కొక్క రోజు ఉత్సాహాలు నిండిన రోజు. అంటే ఉత్సవము అని తెలుసు. ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయంటే ప్రతిరోజు ఉత్సవమే. అందుకే పక్కాగా ఉంచుకోండి. రోజు నడుస్తూ తిరుగుతూ కూడా చాట్ను పెట్టుకోండి, చెక్ చేసుకోండి.
చెక్ చేసుకుంటే కదా చేంజ్ అవ్వగలిగేది. చెక్ చేసుకోకపోతే చేంజ్ ఎలా అవుతాము? మరి ఈరోజు కొత్త సంవత్సరానికి బాప్దాదాకున్న విశేష సంకల్పం ఏంటంటే, పిల్లలు ప్రతి ఒక్కరూ ఎలా పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్తారో అలాగే మాయకు వీడ్కోలును చెప్పాలి. వ్యర్థ సంకల్పాలకు వీడ్కోలు చెప్పండి. ఎందుకంటే మెజారిటీలో వ్యర్థ సంకల్పాలు ఎక్కువగా ఉండటాన్ని చూసాము. వికారీ సంకల్పాలు ఉన్నాయి కానీ తక్కువగా ఉన్నాయి. వ్యర్థం యొక్క నామరూపాలు సమాప్తమైపోవాలి. ప్రతి సంకల్పము సమర్థవంతంగా ఉండాలి, వ్యర్థంగా పోకూడదు. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలలో కేవలం సంకల్పాలు మాత్రమే నడవటం లేదు, అందులో సమయం కూడా వ్యర్థంగా పోతుంది మరియు తండ్రి సమానంగా అవ్వటంలో దూరం ఏర్పడుతుంది. సమానంగా అవ్వాలన్న కోరిక అయితే ఉంది, ఇందులో చేతులైతే ఎత్తారు, కానీ బాప్ దాదా సదా మనసు యొక్క చేతిని ఎత్తమని అంటూ ఉంటారు. ఈ చేతిని ఎత్తడం చాలా ఈజీ. మరి వీడ్కోలు చెప్పే ధైర్యం ఉందా? ధైర్యము? మాయకు వీడ్కోలు చెప్పే ధైర్యం ఉందా? చేతులు ఎత్తండి. అచ్చా, ధైర్యవంతులు. ధైర్యాన్ని స్థిరంగా మీ ముందు ఉంచుకోండి. ధైర్యం ఉంటే పెట్టుకున్న లక్ష్యాన్ని తప్పక చేరుకుంటారు. ఎందుకంటే బాప్దాదా తోడు ఉంటుంది కనుక. నా పిల్లలెవ్వరూ వెనుక ఉండిపోకూడదు అని బాప్దాదా అనుకుంటారు. చేతిలో చేయి వేసి నడవాలి. శివబాబా నిరాకారుడు, చెయ్యి లేదు కానీ శ్రీమతమే వారి చెయ్యి. అడుగడుగులో శ్రీమతంపై నడవటము అంటే చేతిలో చెయ్యి వేసి నడిచినట్టే. అందరికీ కొత్త సంవత్సరానికి, కొత్త జీవితానికి మరియు కొత్త యుగానికి మూడింటికి పద్మాపదమ రెట్లు అభినందనలు. అచ్చా, బాబా యాత్పారిస్తున్నారు. నలువైపులా దేశ విదేశాల్లో ఉన్న తండ్రికి ప్రియమైన వారు, తండ్రికి గారాల పిల్లలు, తండ్రిని చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలకు వీడ్కోలు మరియు అభినందనలు. పాత సంవత్సరంతో పాటు పాత సంస్కారాలకు కూడా వీడ్కోలు చెప్పేవారు, పాత స్వభావానికి కూడా వీడ్కోలు చెప్పే మహావీరులైన పిల్లలకు, ప్రతి అడుగులో పద్మాల సంపాదనను జమ చేసుకునే వారికి, బాప్దాదా ఇచ్చే స్వమానాల స్థితిలో ఉండి అనుభవం చేసుకునే వారికి, ప్రతి ఒక్కరిని బాబా ఎలా చూస్తున్నారంటే పిల్లలు 21 జన్మల వారసత్వానికి అధికారులు. పిల్లలు ఒక్కొక్కరు 21 జన్మల వారసత్వానికి అధికారులు. పూర్తి కల్పంలో 21 జన్మలకు అధికారులుగా అవ్వడం మీకు మాత్రమే లభిస్తుంది. ఇటువంటి శ్రేష్ఠ అధికారి పిల్లలకు బాప్దాదా తండ్రి, శిక్షకుడు మరియు గురు రూపంలో 3 రూపాల్లో ప్రియ స్మృతులు మరియు నమస్తే తెలుపుతున్నారు. అలా తయారు చేసేటువంటి తండ్రికి కూడా తండ్రి, టీచర్, సద్గురు రూపంలో ఉన్నటువంటి 3 రూపాల్లో ఉన్నటువంటి తండ్రికి పిల్లల యొక్క ప్రియ స్మృతులు, నమస్తే మరియు గుడ్ మార్నింగ్. ఈరోజు వరదానము డబల్ కిరీటధారి భవ. సేవ లేక పురుషార్థంలో సఫలతను ప్రాప్తించుకునే డబల్ కిరీటధారి భవ. సేవ లేక పురుషార్థంలో సఫలతను ప్రాప్తించుకునే డబల్ కిరీటధారి భవ. సంగమయుగంలో సదా స్వయాన్ని డబల్ కిరీటధారులుగా భావిస్తూ నడుచుకోండి. ఒకటేమో ప్రకాశము అనగా పవిత్రత యొక్క కిరీటము, మరియు ఇంకొకటి బాధ్యతల కిరీటము. పవిత్రత మరియు శక్తి, ప్రకాశము మరియు శక్తి యొక్క కిరీటాన్ని ధారణ చేసేవారిలో డబల్ ఫోర్స్ సదా నిలిచి ఉంటుంది. ఇటువంటి డబల్ ఫోర్స్ గల ఆత్మలు సదా శక్తిశాలిగా ఉంటాయి. వారికి సేవలో లేక పురుషార్థంలో సదా సఫలత ప్రాప్తిస్తుంది. ఈరోజు స్లోగన్: దివ్య గుణాల ఆధారంపై ఆలోచనలు, మాటలు మరియు కర్మలను ఆచరించటమే దివ్యత. దివ్య గుణాల ఆధారంపై ఆలోచనలు, మాటలు మరియు కర్మలను ఆచరించటమే దివ్యత. అవ్యక్త సూచనలు: మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. ఏ వస్తువునైనా ముందు వేడి చేసి దాన్ని మెత్తగా చేయాల్సి వస్తుంది, మోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా
శక్తి రూపము అన్నది వేడితనము మరియు నిర్మాణత అనగా స్నేహ రూపము అన్నది మెత్తదనము. శక్తి రూపం అనేది వేడితనము, నిర్మాణత అనగా స్నేహ రూపం అనేటువంటిది మెత్తదనము. దీనివలన ప్రతి ఆత్మ పట్ల స్నేహం కలుగుతుంది. వారే నమ్రచిత్తులుగా ఉండగలరు. స్నేహం లేనట్లయితే దయాహృదయులుగాను అవ్వలేరు, నమ్రచిత్తత కూడా ఉండదు. శక్తి రూపంలో యజమానత్వం ఉంటుంది మరియు నమ్రతలో సేవా గుణం ఉంటుంది. కనుక ఎప్పుడైతే ఈ వేడితనము మరియు మెత్తదనము రెండు ఉంటాయో అప్పుడు ప్రతి విషయంలో మోల్డ్ అవ్వగలరు, అంటే మారగలరు. కాబట్టి ఇప్పుడు కేవలం వేడితనం ఒకటే కాదు, లేదు మెత్తదనం ఒకటే కాదు, రెండు ఉండాలంటే శక్తి స్వరూపంగానూ ఉండాలి, దాంతోపాటు నిర్మాణత లేక స్నేహి స్వరూపం కూడా ఉండాలి. ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్ని ఈరోజు పెట్టేటువంటి అభ్యాసాన్ని చేద్దాము. అచ్చా, ఓం శాంతి.